బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాకినాడ జిల్లాలో మొత్తం 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. సీసీ కెమెరాలు, అదనపు సెక్యూరిటీతో పకడ్బందీ ఏర్పాటు చేశారు అధికారులు. కాకినాడ జిల్లాలో వర్షం కురుస్తోంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పరీక్షా కేంద్రాలకు పరుగులు పెట్టారు అధికారులు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాకినాడ జిల్లాలో మొత్తం 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. సీసీ కెమెరాలు, అదనపు సెక్యూరిటీతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. కాకినాడ జిల్లాలో వర్షం కురుస్తోంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పరీక్షా కేంద్రాలకు పరుగులు పెట్టారు అభ్యర్థులు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఎలా కొనసాగుతోంది పరీక్షా కేంద్రాల వద్ద పరిస్థితి? థ్యాంక్ యూ. ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి ఇప్పటికే నీట్ ఎగ్జామ్ సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే దీనికి సంబంధించి ఏవైతే అధికార యంత్రాంగం అయితే ఇప్పటికే నిమగ్నమయ్యి, అంటే పొద్దున్న నుంచి అనుకోకుండా ఒకసారిగా వర్షం రావడంతో వచ్చే విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయితే పూర్తి ఏర్పాటు చేసే పరిస్థితి కనబడని చెప్పేసి అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 10 పరీక్షా కేంద్రాలకు అయితే ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే దీనికి సంబంధించి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. దీనికి సంబంధించి అంటే ఈ వర్షపాతం ఎక్కువగా ఉండడంతో ఉదయం 10 గంటల నుంచి విద్యార్థులు అయితే పరీక్షలు అయితే అనుమతించే పరిస్థితి కనబడింది. అయితే పరీక్షా కేంద్రం వద్ద సెక్షన్ 144 అమలు చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి భద్రత ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే మరోపక్క సీసీ కెమెరాతో అదనపు సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అది కట్టుదిట్టమైన భద్రత నడుమ ఏవైతే నీట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి విద్యార్థికి ఎవరైతే వస్తారో వారైతే ప్లెయిన్ డ్రెస్ వేసుకోవాలి, అయితే స్లిప్పర్స్ వేసుకోవాలి, షూస్ వేసుకోకూడదని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే ఎవరైతే వచ్చే విద్యార్థులు వారితో పాటు పెన్సిల్, ఎరేజర్, పెన్ తో పాటు అవే తీసుకురావాలని, మిగతా ఏవి అంటే ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే వాచ్ సంబంధించి డిజిటల్ వాచ్ అవన్నీ తీసుకురాకూడదు, ఏదైతే ప్లెయిన్ వాచ్ తీసుకురావాలని చెప్పి ఇప్పటికే ఎవరైతే అధికారులు చెప్పే పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి నీట్ ఎగ్జామ్ సంబంధించి పూర్తి భద్రత నడమ అయితే నీట్ ఎగ్జామ్ జరిగే పరిస్థితి కనబడింది. అయితే మరికొద్ది సేపట్లో అయితే ఈ ఎగ్జామ్స్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. దీనికి సంబంధించి నీట్ ఎగ్జామ్ ప్రారంభం కానున్న సమయంలో కాకినాడ పట్టణంలో ఒక్కసారిగా ఈ భారీ వర్షం రావడంతో ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చే విద్యార్థులు ఎవరితోనో వారిని ఎగ్జామ్ హాల్ లోపల కూడా అనుమతించే పరిస్థితి కనబడింది. అయితే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నీట్ ఎగ్జామ్ రాసేందుకు విద్యార్థులు అయితే సెంటర్ వద్ద అయితే భారీగా తరలి వస్తున్నారు. అయితే ఇప్పటికే వచ్చిన విద్యార్థులను ఎవరైతే వస్తున్నారో వారికి ఇబ్బంది కలగకుండా ఎగ్జామ్ హాల్లో కూడా అనుమతించే పరిస్థితి కనబడింది. మరికొద్ది సేపట్లో అంటే ఇప్పటికే సమయం అయింది. అంటే ఏవైతే 2 గంటల నుంచి 5 గంటల సమయం వరకు ఈ నీట్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అయితే వచ్చే విద్యార్థులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కొడకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది చెప్పుకోవచ్చు. అయితే రాజేష్, మరి అక్కడ భద్రతా సిబ్బంది ఉన్నారా? అక్కడ భద్రతా సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం చూడొచ్చు. అంటే ఈవేళ ఉదయం నుంచి జరిగే అంటే ఒక్కసారిగా వర్షపాతం రావడంతో అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ 5 గంటల వరకు ఎగ్జామ్ ప్రక్రియ అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు అంటే కొంతమంది అంటే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఏవైతే నీట్ ఎగ్జామ్ సంబంధించి వచ్చే విద్యార్థులు అంటే ఇతర నియోజకవర్గాల నుంచి వస్తారు కాబట్టి అంటే ఒక్కసారిగా ఈ వర్షపాతం ఎక్కువ ఉండడంతో ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కి వస్తారో వారికి ఇబ్బంది కూడా కలగకుండా ఎగ్జామ్ సెంటర్ లో కూడా అనుమతించే పరిస్థితి కనబడింది. అయితే 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ ప్రక్రియ అయితే ఉంది. అయితే ఉదయం ఎవరైతే 10 గంటల తర్వాత వచ్చిన విద్యార్థులు ఎవరితో 19 గంటల సమయానికి కూడా వారిని లోపలికి అనుమతించే పరిస్థితి కనబడదు. అయితే వచ్చే విద్యార్థులు ఖచ్చితంగా వారైతే ప్లెయిన్ డ్రెస్ వేసి రావాలి, అలాగే స్లిప్పర్స్ వేసి రావాలని చెప్పి వారైతే ఆంక్షలు అయితే పెట్టారు. అంటే దీనికి సంబంధించి
షూస్ అయితే స్టిప్స్ పెట్టుకోవడం దానిపై అయితే ఒక అనుమానంతో అయితే అధికారులు అయితే లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే వచ్చే విద్యార్థులు కూడా ఖచ్చితంగా డిజిటల్ వాచ్ అవన్నీ ఖచ్చితంగా పెట్టుకు రాకూడదు. వచ్చే విద్యార్థులు పెన్సిల్ ఎరేజర్ అన్ని తెచ్చుకోవాలని చెప్పి కూడా అధికారులు అయితే చెప్పే పరిస్థితి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజేష్.